నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నాగల చవితి రోజున మనం పుట్ట దగ్గరికి ఏ సామాగ్రి తీసుకుని వెళ్ళాలి, ముఖ్యంగా స్వామివారికి ఎంత ఇష్టమైన చిమ్ముల్ని, అలాగే నాగల చవితికి సంబంధించిన ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలి, పుట్టలో పాలు ఏ సమయానికి వేయాలి, పూజ ఎలా చేసుకోవాలి, రేపు మనకి శనివారం వస్తుంది కదండి, మరి శనివారం రోజున ఈ చిమ్ముల్ని తినవచ్చా లేదా అనే విశేషాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే ఈ రోజు పుట్టలో పాలు వేయలేని వారు ఏ రోజు వేయాలనేది కూడా చెప్తానండి. అందుకని వీడియోని మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ నాగల చవితి రోజున పుట్టలో పాలు పొయ్యడం వలన, నాగదేవతలను పూజించడం వలన మనకున్న కుజ దోషాలు, కాలసర్ప దోషాలు అన్నీ కూడా తొలగి సర్వరోగాలు నయమవుతాయని అంటారండి. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయని అంటారండి. అందుకనే ఈ రోజున తప్పకుండా అందరం కూడా నాగదేవతలని మనం పూజించాలి. మనకి 2025 సంవత్సరంలో నాగల చవితి అక్టోబర్ 25వ తేదీన శనివారం రాబోతుందండి. చవితి తేదీ మనకి 24వ తేదీన రాత్రి 10 గంటలకు ప్రారంభమై 25వ తేదీన రాత్రి 12 గంటల వరకు ఉండబోతుందండి. రోజంతా కూడా మనకి చవితి గడియలు అయితే ఉంటున్నాయి. అయితే ముఖ్యంగా పుట్టలో పాలు ఏ సమయానికి వేయాలంటే ఉదయం 7:32 నుండి 9 గంటల వరకు మంచి శుభగడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో పుట్టలో పాలు పోస్తే చాలా మంచిది. ఆ నాగేంద్రుడి సంపూర్ణ అనుగ్రహం, ఆశీర్వాదం అయితే కలుగుతుంది. ఒకవేళ ఈ సమయానికి కుదరకపోయినట్లయితే ఉదయం 10:30 నుండి 12 గంటల లోపైన సరే మీరు పుట్టలో పాలు పోయవచ్చు. ఒకవేళ పుట్ట అందుబాటులో లేకపోయినట్లయితే గుడిలో ఉన్నటువంటి నాగదేవత విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహానికి కూడా మనం పాలతో అభిషేకం చేయవచ్చు. చిమ్ముల్ని నైవేద్యంగా పెట్టి పూజనైతే చేసుకోవచ్చు అండి. నాగల చవితి రోజున ముఖ్యంగా చిమ్ముల్ని అయితే మనం తయారు చేస్తామండి. అయితే ఈ చిమ్ముల్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా అయితే నువ్వులు తీసుకోవాలండి. అయితే ఇవి తెల్ల నువ్వులు కానీ లేదంటే నల్ల నువ్వులు కానీ తీసుకోవాలి. అయితే కొంతమందికి నల్ల నువ్వులతో తయారు చేసినటువంటి చిమ్ముల్ని నైవేద్యంగా పెట్టే ఆచారం అయితే ఉంటుందండి. మీ ఆచారం బట్టి మీరు ఏది తీసుకోవాలో చూసుకొని తీసుకోండి. నేను ఇక్కడ 1/4 కేజీ తీసుకున్నానండి తెల్ల నువ్వులు. అయితే ఈ నువ్వులు కూడా మనకి ఈసారి నాగల చవితి శనివారం వచ్చింది కాబట్టి శనివారం పూట తెచ్చుకోకూడదండి. అందుకని ముందు రోజే తెచ్చుకొని పెట్టేసుకోండి. మంచి నువ్వులు తీసుకున్నట్లయితే దాంట్లో ఇంకా ఎలాంటి రాయిలు అవి లేకుండా ఉంటాయి. అందుకని మంచివే తీసుకోండి. అయితే మేము నల్ల నువ్వులతో తయారు చేసినటువంటి చిమ్ములను కూడా నైవేద్యం పెట్టే ఆచారం అయితే ఉందండి. అయితే ఇక్కడ నేను తెల్ల నువ్వులతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ బెల్లం కూడా తీసుకోవాలండి. అయితే నువ్వులు ఎంత తీసుకుంటారో అంత బెల్లం తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక 1/2 కేజీ నువ్వులు తీసుకున్నట్లయితే తీపి తక్కువ తినేవారు 1/4 కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. కాస్త ఎక్కువగా ఉండాలని అనుకునేవారు 1/4 కేజీ పైన కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లాన్ని మీ దగ్గర రాయితో ఈ విధంగా చిన్న ముక్కలుగా కొట్టేసుకోవాలండి. మరీ అంత మెత్తగా కొట్టవలసిన అవసరం ఏమీ లేదు. చిన్న ముక్కలు ఉన్నా పర్వాలేదు. మనం ఎలాగో మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఈ విధంగా కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న ఈ నువ్వులు ఉన్నాయి కదండి, ఈ నువ్వుల్ని డైరెక్ట్గా వేసేసుకోవాలి. అంటే కొంతమంది నువ్వుల్ని ఫ్రై చేస్తారండి. అయితే అలా అస్సలు చేయకూడదండి. మనం ఇక్కడ నాగేంద్రుడికి నాగల చవితి రోజున నైవేద్యంగా పెట్టే చిమ్ములు కాబట్టి అలా స్టవ్ మీద పెట్టి వేడి చేసి మనం తయారు చేసింది నాగేంద్రుడికి పెట్టకూడదు. ఇప్పుడు ఈ నువ్వుల్ని మిక్సీ గిన్నెకి నిండుగా వేసేసుకోకండి. ఒక 1/2 వంతు కానీ లేదంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. అది కూడా ఈ నువ్వుల్ని మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టకూడదండి. కాస్త బరకగా ఉండేటట్టు పట్టుకోవాలి. అయితే మనం మిక్సీ బ్యాక్ సైడ్ తిప్పితే కాస్త తిరుగుతుంది కదండి, అలా బ్యాక్ సైడ్ తిప్పి ఈ చిమ్ములంతటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా నువ్వుల్ని కాస్త బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకోవాలి. ఆల్రెడీ మనం కొట్టి పెట్టుకున్నాం కదండి బెల్లం, ఆ బెల్లం కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా పాలు తీసుకోవాలండి. ఈ పాలు కూడా పచ్చి పాలు తీసుకోవాలి, మరిగించిన పాలు తీసుకోకూడదు. ఈ పాలు కొద్దిగా అంటే 1 చుక్క 2 చుక్కలు లేదంటే కొద్దిగా వేసుకోవాలి తప్ప మరీ ఎక్కువ వేసేసుకున్నారనుకోండి మొత్తం చిమ్ములంతా కూడా చాలా పలచగా అయిపోతుంది. అందుకని కొద్దిగా ఒక్కొక్క చుక్క వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ అంత మెత్తగా పేస్ట్ లాగా అయ్యేటట్టు చేసుకోకండి. మనం చేతికి ఉండ కట్టడానికి వస్తుందా లేదా దాన్ని బట్టి చూసుకుంటే సరిపోతుంది. మధ్యలో పాలు కావాలంటే స్పూన్తో కానీ లేదంటే గ్లాస్తో కానీ 1 చుక్క 2 చుక్కలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. అంతగాని ఒకేసారి వేసేకండి. ఈ విధంగా మీరు తీసుకున్న నువ్వులంతటిని కూడా చిమ్ములని అయితే తయారు చేసుకోవాలి. అయితే ముందుగా నువ్వుల్ని చక్కగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా మిక్సీ గిన్నెలో ఈ నువ్వులు బెల్లం వేసేసుకొని ఆడేసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ చూపించడం కోసమని ముందు స్టార్టింగ్లో ఈ విధంగా చూపించాను. మనకి ఇప్పుడు మిక్సీ అలవాటు అయిపోయింది కాబట్టి మిక్సీలో వేసేసుకుంటున్నామండి. కానీ పూర్వకాలంలో ఈ చిమ్ముల్ని రోట్లో దంచుకునేవారండి. రోట్లో దంచుకునే చిమ్ములు ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా అత్తయ్య వాళ్ళు అలానే చేసేవారండి.
అందుకని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇప్పటికీ పల్లెటూరులో అలానే చేసుకుంటారండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీకు అవకాశం ఉన్నట్లయితే రోట్లో దంచుకోవడానికి ట్రై చేయండి. మరి ఈసారి మనకి నాగుల చవితి శనివారం అయితే రాబోతుంది కదండి. మరి ఈ శనివారం పూట నువ్వులనైతే తీసుకోరు కదా, మరి ఈ చిమ్ముల్ని మనం తీసుకోవచ్చా లేదా అంటే మనం తినవచ్చా లేదా అని అంటే స్వామివారికి ప్రసాదం పెట్టిన తర్వాత మనం కూడా ప్రసాదాన్ని తీసుకోవాలని అంటారు. అయితే మనకి ఈసారి శనివారం నాగుల చవితి వచ్చింది కాబట్టి శనివారం పూట కొంతమంది ప్రసాదం రూపంలో చిమ్ముల్ని తీసుకుంటారండి. మరి కొందరైతే శనివారం పూట తీసుకోరు, అదే ప్రసాదాన్ని ఆదివారం తీసుకుంటారు. అది మీ నమ్మకం బట్టి ఉంటుందండి. మాకు ఇలాంటి నమ్మకాలతో సంబంధం లేదని అనుకునేవారు శనివారం తీసేసుకోవచ్చు. కాస్త ఇలాంటివన్నీ మేము నమ్ముతామండి అనుకునేవారు ఆ రోజు వదిలేసి ఆదివారం తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మీరు తయారు చేసుకునే ఈ చిమ్ములను అంతటిని కూడా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక ఉండలా తయారు చేసుకుని పెట్టేసుకోండి. ఇంతేనండి, ఈ విధంగా చిమ్ములను అయితే తయారు చేసుకోవాలి. ఈ చిమ్ములతో పాటుగా స్వామివారికి చెలిముడి వడపప్పును కూడా నైవేద్యంగా పెడతామండి. ఆ చెలిముడి ఎలా తయారు చేసుకోవాలంటే నేను ఇక్కడ కొద్దిగా బియ్యం పిండి తీసుకున్నానండి. ఈ బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం ఇంకా నెయ్యి కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. బెల్లం మరీ అంత ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు తీసుకున్న పిండికి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసానండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా పాలతో కలుపుకోవాలి. పాలతో కానీ వాటర్తో కానీ కలుపుకోవచ్చు. మరీ అంత గట్టిగా కాకుండా పలచగా కాకుండా మీడియంగా కలుపుకోండి. కొద్దిగా చెలిముడి చేసుకుంటే సరిపోతుందండి. మనం పూజా మందిరంలో నైవేద్యంగా పెట్టడం కోసం, అలాగే పుట్ట దగ్గర స్వామివారికి నైవేద్యంగా పెట్టడం కోసం కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చెలిముడిని అయితే తయారు చేసుకోవాలి. ఇంకా వడపప్పు కోసం పెసరపప్పుని ముందుగానే వాటర్లో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత ఆ వాటర్ని ఫిల్టర్ చేసేస్తే మనకి వడపప్పు అయితే తయారైపోతుంది. ఇంకా తర్వాత ముఖ్యంగా ఉండాల్సింది పాలండి. పాలు అయితే మనం తప్పనిసరిగా పట్టుకొని వెళ్ళాలి. అయితే ఈ పాలు మరిగించిన పాలు కాదండి, పచ్చి పాలే తీసుకొని వెళ్ళాలి. ఒక బాటిల్లో కానీ లేదంటే ఇలాంటి ఏదైనా స్టీల్ బాక్స్లో అయినా సరే తీసుకొని వెళ్ళవచ్చు. అయితే ఈ పాలు మీ ఇంట్లో ఉన్న సభ్యులను బట్టి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. మీ ఇంట్లో తక్కువ మంది ఉన్నట్లయితే 1/2 లీటర్ అయితే సరిపోతాయి, లేదంటే 1/2 లీటర్ పట్టుకొని వెళ్ళినా పర్వాలేదు. స్వామివారికి అభిషేకం చేసేగా కొన్ని పాలు ఉన్నట్లయితే ఆ పాలు పిల్లలు పెద్దలు అందరూ కూడా ప్రసాదంగా తీసుకుంటారు. ఈ నైవేద్యాలన్నీ కూడా ముందుగానే తయారు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం పుట్ట దగ్గరికి ఏ సామాగ్రి తీసుకుని వెళ్ళాలో చూపిస్తాను. ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ చిమ్ముల్ని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. అయితే ఇవి 9 ఉండలు అయితే తయారు చేసుకొని పట్టుకొని వెళ్ళాలండి. అందుకనే నేను ఇక్కడ ఈ 2 కూడా 9 ఉండలు తయారు చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ఉండలు కానీ లేదంటే ఇలా ఈ షేప్లో కానీ తయారు చేసుకొని పట్టుకొని వెళ్ళొచ్చండి. మొత్తం 9 ఉండలు అయితే పట్టుకొని వెళ్ళాలి. అలాగే ఇంకొక 9 ఉండలు మనం ఇంట్లో కూడా మనం దేవుడి దగ్గర ప్రసాదంగా పెడతామండి. చాలామందికి తెలిసే ఉంటుంది. అన్నం పప్పు చేసి ఉపారంగా పెడతాం కదా, అక్కడ కూడా పెడతాము. ఇలా 9 ఉండలు అయితే చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక పళ్ళెంలో పట్టుకొని వెళ్తారండి. మా దగ్గర అయితే మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళైతే పళ్ళెంలో ఒక స్టీల్ పళ్ళెం కానీ లేదంటే ఇత్తడి పళ్ళెం కానీ తీసుకొని ఆ పళ్ళెంలో పట్టుకొని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు నడుచుకొని వెళ్తారండి. నడుచుకొని వెళ్ళడం వలన ఈ పళ్ళెంలో వేసేసుకొని ఈ పళ్ళాన్ని తలపైన పెట్టుకొని వెళ్తారు. అయితే మనం ఇప్పుడు సిటీలో ఉంటున్నాం కాబట్టి మనం ఎక్కడెక్కడో ఉంటాయి కాబట్టి మనం పళ్ళెంతో పట్టుకొని వెళ్ళడం కుదరదు కదండి. అందుకని నేను ఏం చేశానంటే ఇలాంటి బాక్సెస్ తీసుకున్నానండి. ఈ బాక్స్లో నేను పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాను. అందుకని నేను ఇవన్నీ కూడా నేను ఈ బాక్సుల్లో సర్దుకుంటున్నాను. ముందుగా అయితే నేను ఇక్కడ ఈ నల్ల నువ్వులతో తయారు చేసినటువంటి ఈ చిమ్ముల్ని నేను సర్దుకుంటున్నానండి. ఆ తర్వాత ఈ తెల్ల నువ్వులతో తయారు చేసినటువంటివి కూడా నేను దీనిలో పెట్టుకుంటాను. ఇంక తర్వాత నేను ఇక్కడ తాటి గుజ్జు తీసుకున్నానండి. ఇది కూడా నాగదేవతలకి ప్రసాదంగా పెడతాము. మనకి మార్కెట్లో అన్నీ కూడా దొరుకుతాయండి. మీకు కూడా వేసే ఆచారం ఉన్నట్లయితే తప్పనిసరిగా తెచ్చుకోండి. ఇది కూడా నేను ఈ బాక్స్లోనే పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ప్రసాదాలు అన్నీ కూడా ఒక బాక్స్లో ఉంటే మనం ఈజీగా మనం తీసుకునేటప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది కదా, అందుకని నేను మొత్తం కూడా నేను దీంట్లోనే వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇవి తేగలు అంటారండి. ఇవి పచ్చివేనండి. మనం ఏది తీసుకెళ్ళినా సరే మనం అన్నీ కూడా పచ్చివి మాత్రమే పట్టుకొని వెళ్ళాలి. ఈ తేగలను కూడా ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకొని పెట్టేసుకోండి. మనం అక్కడ ఈజీగా వేసేయవచ్చు. ఇంక తర్వాత నేను ఇక్కడ తయారు చేసుకున్న ఈ చెలిముడిని కూడా నేను ఈ బాక్స్లోనే పెట్టేసుకుంటున్నాను. అలాగే వడపప్పును కూడా ఈ బాక్స్లోనే పెట్టేసుకుంటున్నాను. అంటే నైవేద్యాలన్నీ ఒకే బాక్స్లో ఉన్నట్లయితే మనం అక్కడ పెట్టడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా వీటితో పాటుగా చెరుకు గర్రలను కూడా పెడతామండి. అయితే నాకు చెరుకు గర్రలు అయితే దొరకలేదు, అందుకని ఇక్కడ నేను మీకు చూపించలేకపోతున్నాను. మీకు కూడా చెరుకు గర్రలు పెట్టే ఆచారం ఉన్నట్లయితే ఆ చెరుకు గర్రలను కూడా ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసేసుకొని ఈ బాక్స్లోనే పెట్టేసుకోండి. అలా ఇంకొక బాక్స్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఏమేమి వేసుకుంటున్నానంటే మనం పుట్ట దగ్గరికి వెళ్ళగానే మనం ముగ్గు అయితే వేసుకుంటామండి. అందుకని నేను ఇక్కడ ముందుగా బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ బొట్లు అయితే పెట్టాలి కదండి, అందుకనే కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత కొద్దిగా అక్షింతలండి, పసుపుతో కలిపినటువంటి అక్షింతలు కూడా నేను ఇక్కడ ఇంకొక అరలో వేసుకుంటున్నాను.
ఇంక తర్వాత స్వామివారికి అక్కడ తాంబూలం కూడా పెడతామండి. అందుకని ఇక్కడ నేను వక్కలు కూడా 3 వక్కలు తీసుకున్నాను. ఇంక తర్వాత ధూపం కోసం నేను ఇక్కడ ధూప్ స్టిక్ ఒకటి తీసుకున్నాను. ఇంకా హారతి ఇవ్వాలి కదండి, అందుకనే ఒక ముద్ద కర్పూరం కూడా నేను ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేసుకుంటున్నానండి. ఇలా ఒక అరలో వేసేసుకుంటున్నాను. ఇంక తర్వాత నేను ఇక్కడ ఒక అర మిగిలింది కదండి, దాంట్లో నేను తోరాలు అయితే పెట్టుకుంటున్నానండి. మేమైతే తోరాలు పెట్టుకుంటాము. ఇక్కడ నేను 9 పోగులు తీసినటువంటి తెల్ల దారానికి పసుపు రాసి ఇలా 3 తోరాలు అయితే తయారు చేస్తానండి. ఈ 3 తోరాలు కూడా మనం పుట్ట దగ్గరికి తీసుకొని వెళ్ళి పుట్ట పైన వేయాలండి. పుట్ట దగ్గర పెట్టేయాలి పూజ చేసేటప్పుడు. పెట్టేశాక పూజ అంతా అయిపోయిన తర్వాత పుట్ట దగ్గర ఒకటి వదిలేయాలి. ఇంకొకటి ఏమొచ్చి మనం తీసుకొని మన మెడలో వేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మన ఇంట్లో ఎవరైనా సరే ఆడపిల్లలు కానీ ఎవరైనా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి, ముత్తైదువులు కానీ ఎవరికైనా సరే ఇవ్వచ్చు. లేదు అంటే ఎవరు లేరండి, మా ఇంట్లో నేను ఒకదాన్నే ఉన్నాను, మరి ఇంకోటి ఏం చేయాలంటే అది కూడా మీరు పుట్ట దగ్గర వదిలేయచ్చండి. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని మెడలో వేసుకోవచ్చు. నేను ఇక్కడ మూడు తోరాలు అయితే తయారు చేసుకొని ఇలా అయితే నేను బాక్స్లో పెట్టుకున్నాను అన్నీ కూడా. ఆ తర్వాత మనం దీపారాధన చేయాలి కాబట్టి 2 దీపాల కోసం నేను 4 ఒత్తులు పెట్టుకుంటున్నాను. ఇక తర్వాత గుడ్లు కూడా పట్టుకొని వెళ్తామండి. అయితే కొంతమంది గుడ్లు పుట్టలో వేయొచ్చు అని అంటారు, కొంతమంది వేయకూడదని అంటారు. అది మన ఆచారం అలాగే మన ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీ ఇంటిలో ఎంతమంది అయితే ఉంటారో అన్ని గుడ్లు అయితే పట్టుకొని వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో మిస్ అయితే వాళ్ళ వంతు కూడా వాళ్ళ పేరు చెప్పేసి మీరు వేసేయచ్చండి. వాళ్ళ వంతు కూడా తప్పకుండా వేయాలి. ఇంకా తర్వాత నాగదేవతలకి ఎంతో ఇష్టమైనది పాలండి. ఇవి మీరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఏ పాలైనా సరే తీసుకోవచ్చండి. అయితే ఇవి పచ్చి పాలు మాత్రమే పట్టుకొని వెళ్ళాలి, మరిగిన పాలు అయితే తీసుకొని వెళ్ళకూడదు. ఇంకా తర్వాత ప్రమిదలు తీసుకోవాలండి. దీపారాధన అది చేయాలి కదా, 1 కానీ 2 కానీ ప్రమిదలు పెట్టుకోండి దీపారాధన కోసం, మళ్ళీ హారతి ఇవ్వడం కోసం, ఇంకా ధూపం అది ఇస్తాం కదండి, అందుకని 2-3 ప్రమిదలు పెట్టుకోండి. అలాగే ఇంకొకటి నేను క్యాండిల్ కూడా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనం దీపం వెలిగించేటప్పుడు అగ్గిపెట్టితో మనం వెలిగించేటప్పుడు అగ్గిపెట్టి ఆరిపోతూ ఉంటుంది కదండి, అందుకని ఇలా క్యాండిల్ ముందుగానే వెలిగించుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇవన్నీ కూడా వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుందని ఒక క్యాండిల్ కూడా పెట్టుకున్నాను. తర్వాత తమలపాకులు పెట్టుకోండి. ఇవి అయితే ఒక 5-6 పెట్టుకోండి. ఎందుకంటే స్వామివారికి అక్కడ తాంబూలం అయితే ఇస్తాం కదండి, అందుకని తాంబూలానికి పనిచేస్తాయి. ఇంకా నైవేద్యం పెట్టడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకనే ఒక 5-6 పెట్టుకోండి. ఇంకా తర్వాత దీపారాధన అది చేసుకోవడానికి అగ్గిపెట్టి అయితే ఉండాలి కదండి, అందుకని తప్పకుండా అగ్గిపెట్టి అయితే పట్టుకొని వెళ్ళండి. ఇంకా తర్వాత అరటిపళ్ళు అండి. ఈ అరటిపళ్ళుని కూడా మనం నాగదేవతలకి నైవేద్యంగా సమర్పిస్తాము. అందుకనే మీకు ఎన్ని సరిపోతాయో అన్ని అరటిపళ్ళు అయితే తీసుకొని వెళ్ళండి. ఇంకా తర్వాత కొబ్బరికాయ అండి. మనం స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టాలి కదా, అందుకనే ఒక కొబ్బరికాయను కూడా పెట్టుకోండి. అలాగే ఈ రోజున తులసిని కూడా సమర్పిస్తే చాలా మంచిదండి, అందుకని పుట్ట దగ్గర ఈ తులసి కూడా పెట్టండి, చాలా చాలా మంచిది. ఇంకా తర్వాత ఈ రోజున నాగదేవతలకి తంగేటి పువ్వులతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఆ తంగేటి పువ్వులు నాకు ఎక్కడ దొరకలేదు, అందుకనే ఆ కలర్లో ఉన్న అంటే తంగేటి పూలు ఎల్లో కలర్లో ఉంటాయండి, అందుకని ఆ కలర్లో ఉన్న చామంతి పూలు అయితే నేను తెచ్చుకున్నాను. ఈ చామంతి పువ్వులనే నేను తీసుకొని వెళ్తానండి. ఇంకా తర్వాత ఈ బాటిల్లో నేను వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్ కూడా మంచినీళ్ళే పట్టుకొని వెళ్ళండి. మంచినీళ్ళతోటే మనం అక్కడ పుట్ట దగ్గర చెల్లి ముగ్గైతే వేస్తాము, అందుకని మంచినీళ్ళు పట్టుకొని వెళ్ళండి. ఇంకా మనకి తాగడానికి కూడా ఉపయోగపడతాయి కదండి, అందుకని మంచినీళ్ళు పట్టుకొని వెళ్ళండి. అయితే ఇవి బాటిల్తో కాకుండా రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ పట్టుకొని వెళ్తారు. అయితే మనకి ఇప్పుడు రాగి చెంబుతో ఇత్తడి చెంబుతో మనం పట్టుకొని వెళ్ళలేం కదండి, మనం వెళ్ళేదే బండి మీద లేదంటే ఏదో దాని మీద వెళ్తూ ఉంటాం కదా, అవైతే తిరగబడిపోయే ఛాన్స్ అయితే ఉంది, అందుకనే నేను ఇలా బాటిల్లో వేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ ఒక కచ్చిప్ కూడా పెట్టుకున్నానండి. మనం ఈ పూజ అంతా చేసిన తర్వాత చేయి తుడుచుకోవడానికి ఏదో ఒక క్లాత్ అయితే పెట్టుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇది నాగలి తువ్వాలండి. దీన్ని నాగలి తువ్వాలని అంటారు. ఆచారం ఉన్నవాళ్ళు ఈ తువ్వాలను కూడా పెట్టుకుంటారండి, ఆచారం లేని వాళ్ళు అయితే పెట్టుకోరు. మాకైతే ఆచారం ఉంది కాబట్టి ఈ నాగలి తువ్వాలను కూడా నేను పెట్టుకున్నాను. అయితే దీనికి ముందుగా అంచులకి 4 వైపులో కూడా పసుపు రాసుకొని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న ఈ నాగలి తువ్వాలని ఓపెన్ చేసి పుట్ట దగ్గర అయితే వేయాలి. ఇంకా తర్వాత ఇవి వచ్చేసి పుట్టకలు అని అంటారంటండి వీటిని, ఇవి కూడా పుట్టలో వేస్తారంట, అందుకని నేను ఇవి కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి 10 రూపాయలండి. ఇవైతే ఇలా ఉంటాయి, వీటిని కూడా పుట్టలో వేస్తారు. దీపారాధన చేయడానికి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఇలా మీకు మీ దగ్గర ఏది ఉంటే అది చిన్న డబ్బాలు వేసుకొని పట్టుకొని వెళ్ళండి. ఇక్కడ నేను చూపించడం మర్చిపోయాను, అందుకని చెప్తున్నాను. ఇలా అన్నీ కూడా ఇలా బాక్సుల్లో సర్దేసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఈజీగా పట్టుకొని వెళ్ళొచ్చు. అక్కడ కూడా మనం ఈజీగా మనం
అన్నీ ఒక బాక్స్లో వేసుకున్నాం కదండి, బియ్యం పిండి, పసుపు, కుంకుమ అవన్నీ కూడా ఆ ఒక బాక్స్ అలా తీసేసి మనం ముందుగా అన్నీ సర్దేయచ్చు. తర్వాత నైవేద్యాలు కూడా మనం అన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నాం కాబట్టి అవి కూడా మనం పుట్టలో వేసేయచ్చు. ఇలా మనం ఈజీగా మనం పట్టుకొని వెళ్ళొచ్చండి. నేనైతే ఈ విధంగా సర్దుకున్నాను. అయితే మనం పుట్ట దగ్గరికి వెళ్ళే ముందే మనం ఇంట్లో దీపారాధన చేసుకోవాలండి. దీపారాధన చేసుకొని ఉపహారం అది పెట్టుకోవాలి. చాలామందికి ఆచారం కూడా ఉంటుందండి. పప్పు అన్నం అది పెట్టేసి, కలగూర అది పెట్టేసి, చిమ్ముడి కూడా మన నైవేద్యంగా పెడతారు. ఈ విధంగా పెట్టేసి దీపారాధన చేసి దండం పెట్టుకున్న తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి నాగదేవతలకి పూజ అయితే చేసుకుంటారు. మీ ఆచారం ఎలా ఉందో దాన్ని బట్టి చేసుకోండి. అలాగే ఈ రోజున చాలామంది ఉపవాసం కూడా ఉంటారండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఏదో ఒక పలహారం కానీ లేదంటే భోజనం కానీ ఏదైనా సరే చేస్తారు. ఈ విధంగా కూడా ఉండొచ్చు. ఈ విధంగా ఉపవాసం ఉండి నాగదేవతలకి ఈ విధంగా నైవేద్యం సమర్పించి పూజ అయితే చేస్తే చాలా చాలా మంచిదండి. మనకున్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. అందుకని తప్పకుండా మీకు వీలుంటే తప్పకుండా ఈ రోజున పుట్టలో పాలు వేయడానికి ప్రయత్నించండి. లేదు అంటే గుడుల్లో నాగదేవతల విగ్రహాలు ఉంటాయి కదండి, ఆ విగ్రహాల దగ్గరికైనా సరే వెళ్ళి మీరు పూజ అయితే చేసుకోవచ్చు. నాగేంద్రుణ్ణి మనం సుబ్రహ్మణ్య స్వామి వారిగా మనం కొలుస్తాం కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికైనా సరే ఈరోజు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణాల వలన ఈరోజు పుట్టలో పాలు పోయడం కుదరకపోయినట్లయితే మనకి 26వ తేదీన అంటే అక్టోబర్ 26వ తేదీన ఆదివారమే నాగపంచమి అయితే రాబోతుందండి. ఈ నాగపంచమి రోజైనా సరే మీరు పుట్టలో పాలు పోయవచ్చు. ఆ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. పుట్ట దగ్గర పూజ ఎలా చేయాలనేది నేను ఇంతకుముందే వీడియో పెట్టానండి. చూడాలనుకునేవారు చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.